ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. మయూరి, ఒక్క నిమిషం. ఏంటత్తయ్యా? రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళదు. ఏమత్తయ్యా? రేపు శుక్రవారం కదా, నేను గుడికెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రావాలి. నేనా? ప్రతి వారం నువ్వు ఒక్కదానివే వెళ్తావు కదత్తయ్యా, రేపు మాత్రం నన్ను రమ్మంటున్నావెందుకు? పనుందిలే అన్నట్టు నీదో మంచి ఫోటో కూడా తీసి పెట్టుకో. ఆ ఫోటో చూడగానే ఎవరికైనా సరే నచ్చేయాలి, అంత బావుండాలి. నా ఫోటో ఎందుకత్తయ్యా? ఏంటత్తయ్యా, మయూరికి పెళ్లి సంబంధం చూస్తున్నట్టు ఫోటో ఎందుకు? ఏ మయూరికి పెళ్లి సంబంధం చూడకూడదా? తనకింకా పెళ్లిడి రాలేదా? ఏం లేదత్తయ్యా, నిజంగానే పెళ్లి సంబంధాలు చూస్తున్నారేమోనని డౌట్ వచ్చి. ఇందులో డౌట్ పడాల్సిందే ఉంది. సంబంధాలు చూస్తున్నావే అనుకోండి. అవంతి, రేపు నువ్వు కూడా గుడికిరా. మధ్యాహ్నం 2:30కి బయలుదేరి మనం గుడికెళ్ళాలి. అలాగైతేనే మనం 3 లోపు గుడికెళ్ళొచ్చు. సరేనా? అలాగే అత్తయ్య. అత్తయ్య, ఏంటి మయూరి? అది నాది నువ్వు అడిగినంత మంచి ఫోటో ఏది లేదత్తయ్యా. ఫోటోస్ లేకపోతే ఫోన్లో ఉంటాయి కదా. నువ్వు ఎన్నో సెల్ఫీలు దిగుతూ ఉంటావు కదా, అవైనా సరే పర్లేదు. మంచివి సెలెక్ట్ చేసి నా ఫోన్కి పంపు. కావాలంటే అవంతిని సెలెక్ట్ చేయమను. అవంతి, హెల్ప్ చేయి. అలాగే అత్తయ్య. రా. ఈ విషయం వెంటనే రాజశేఖర్కి చెప్పాలి. రఘురామ్, రఘురామ్! బా, ఈ రఘురామ్ ఎక్కడికి పోయాడో? ఈ వీల్ చైర్ తోసుకోలేక చస్తున్నాను. ఏంటి సువర్ణ, రఘురామ్ లేడా? నేను హెల్ప్ చేయనా? వద్దు దుర్గా, నీకెందుకులే కష్టం, నేను తోసుకుంటానులే. పర్వాలేదు సువర్ణ, నేను. అయ్యో దుర్గా, వద్దు దుర్గా, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళు ప్లీజ్. సర్లే, నీ ఇష్టం. గుడ్ నైట్. ఇప్పుడేం చేయాలి? అత్తయ్య ఫోటో అడిగిందంటే ఖచ్చితంగా ఏదో సంబంధం చూసే ఉంటుంది. నేను చెప్పేస్తాను, ఇప్పుడే వెళ్లి కార్తిక్ ని ప్రేమిస్తున్నానని చెప్పేస్తాను. వద్దు మయూరి, ఇప్పుడు అత్తయ్యకి ఏమి చెప్పొద్దు. ఇది ఓన్లీ సంబంధాలు చూడడం మాత్రమే కదా. లేదవంతి, సంబంధం చూడ్డం అంటే ఖాయం చేయడం అని అర్థం కదవంతి. లేదు, నువ్వు కంగారు పడొద్దు. ఇప్పుడు అత్తయ్య చాలా డిస్టర్బ్ మూడ్లో ఉంది. ఒక్క 2 రోజులాగు. తను కొంచెం మామూలు మూడ్లో ఉన్నప్పుడు టైం చూసుకొని నీ లవ్ మ్యాటర్ చెప్పేసేయ్. అప్పుడు నేను కూడా నిన్ను సపోర్ట్ చేస్తాను. లవ్ చేసిన వాళ్లే వెళ్లి తన లవ్ మ్యాటర్ని పెద్దవాళ్లతో చెప్తే పెద్దవాళ్లు అది వద్దని కన్విన్స్ అయినా చేస్తారు, కసిరి కంట్రోల్ అయినా చేస్తారు. అత్తయ్య కసరకపోవచ్చు, కానీ నిన్ను కన్విన్స్ చేసే అవకాశం ఉండొచ్చు. అత్తయ్య అలా చెయ్యదనే నమ్మకం. చేయదు. నాకు తెలుసు మయూరి, కానీ మూడ్ సరిగ్గా లేనప్పుడు ఇంకో డిస్టర్బెన్స్ కలిగించే మ్యాటర్ చెప్పడం ఎందుకు అని నా ఒపీనియన్. నేను కూడా తోడుగా ఉంటే పెళ్ళైన దాన్ని కాబట్టి కొంచెం పెద్దరికంగా ఉంటుంది. సరే, నీ ఇష్టం అవంతి. అత్తయ్య మూడు బాగున్నప్పుడే చెప్తానులే.
సార్ మేడం ఫోన్ చేశారు. చెప్పు సువర్ణ. రేపు శుక్రవారం దుర్గా యాజ్ టీజ్గా గుడికి వెళ్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయి. దుర్గని ఎలాగైనా లాక్ చేయి. కిందటి వారం దుర్గకి వార్నింగ్ ఇచ్చాను. ఈ వారం జైల్లో వేస్తాను. జాగ్రత్త రాజశేఖర్. అన్ని వైపుల నుండి కరెక్ట్గా ఆలోచించు. ఏమాత్రం తేడా వచ్చినా దుర్గతో చాలా డేంజర్. సువర్ణ, నువ్వేం టెన్షన్ పడుకో. దుర్గ రేపటి సూర్యోదయం మాత్రమే చూస్తుంది, సూర్యాస్తమయం చూడదు. ఆ తర్వాత ఇంకెప్పటికీ సూర్యుడి మొహమే చూడదు. అది జరగాలి రాజశేఖర్. దుర్గని చీకటి జైల్లో ఎవ్వరి మొహము కనిపించకుండా చేసి బంధించాలి. మనం మాత్రం అప్పుడప్పుడు వెళ్లి టార్చర్ చేసి రావాలి. తనకి కొడుకులంటే ప్రాణాలు కదా. చచ్చే వరకు ఆ కొడుకుల కోసం అలమటించిపోవాలి. దీనికోసం నేను చాలా రోజుల కిందటే ప్లాన్ చేశాను సువర్ణ. నువ్వు కూల్గా ఉండు. రేపటి నుంచి దుర్గ ఇల్లు మన స్వాధీనమవుతుంది. సరే, ఉంటాను. సువర్ణ, నువ్వు నీ భర్త కలిసి నా మీద వల వేశారనుకుంటున్నారు కదా, కానీ నిజానికి వల వేసింది నేను. మీకు దొరికిపోయాను అనిపించేలా చేసి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించేస్తాను. ఈ రోజు నా ప్లాన్ నీకు తెలిసేలా చేసి రాజశేఖర్ చేత స్కెచ్ వేయించాను. రేపు రాజశేఖర్ని వేరే సెంట్రల్ జైల్లో వేసేలా చేస్తాను. రేపటితో రాజశేఖర్ చాప్టర్ క్లోజ్. రాజశేఖర్, మనుషుల్ని బాగానే పెట్టావు. సువర్ణ కరెక్ట్గా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందన్నమాట. ఓకే, మొత్తానికి ప్లాన్ కరెక్ట్గా ప్లాన్ చేశావు. కానీ నీ మనుషుల వెనక నా మనుషులున్నారని మాత్రం నీకు తెలీదు రాజశేఖర్. అన్నా రే, దొరికొచ్చేసింది. చూశానన్నా. నువ్వు బండి తిప్పి పెట్టుకో, ఆన్లోనే ఉంచు. 1 నిమిషం తర్వాత మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం. అలాగేనా? ప్లాన్ కన్ఫర్మ్ అయింది. అత్తయ్య, గుళ్ళోకి వెళ్లకుండా ఇక్కడే ఎందుకు వెయిట్ చేస్తున్నాం? ఏం లేదమ్మా, చారి వస్తా అన్నాడు. తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. రేయ్, ఒకే చోట ముగ్గురు ఉన్నారా, ఎలా చేస్తాం? రేయ్, ముగ్గురు ఆడవాళ్లే కదరా, వాళ్ళని తోసేసి ఒక్కదాన్ని తీసుకెళ్ళిపోదాం రా. నాకెందుకో కొంచెం డౌట్ ఏం పెట్టుకోవద్దు, పదండి. నమస్తే మేడం. నమస్తే. ఏంటి చారి లేట్ అయింది? స్టేషన్లో పనిచేసుకుని వచ్చేసరికి కాస్త లేట్ అయింది మేడం. రేయ్, పోలీసోడు వచ్చాడురా. రేయ్, ఎవ్వడొచ్చినా మనం ఖచ్చితంగా కిడ్నాప్ చేయడం ఖాయం రా. మరి ఆ పోలీసోడి సంగతి ఏంట్రా?
రేయ్ పోలీసోడేంట్రా పోలీసోడు, మనకెవ్వడెదురొచ్చినా మనం కిడ్నాప్ చేస్తామంతే. సార్ అదేగా చెప్పాడు. రే మున్నా, నువ్వు ఒక పని చేయి. నువ్వు మామూలుగా కొబ్బరికాయల కొట్టు దగ్గరే ఉండు. రే చిన్న, నువ్వు పూల కొట్టు దగ్గరుండు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో కొట్టు దగ్గరికి వస్తారు. వాళ్ళు బేరం ఆడే టైంలో ఆ కానిస్టేబుల్ని మస్కా కొట్టిచ్చేస్తాను. మీరు ఆ ముగ్గురు మొహాన పౌడర్ కొట్టండి. చెయ్యాల్సిన మనిషిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాం. సరే పదండి, గుళ్ళోకి వెళ్దాం. అత్తయ్య కొబ్బరికాయలు తీసుకోవాలి. తీసుకుందాం పదండి. అత్తయ్య షాప్ ఇక్కడే ఉంది. మనం తర్వాత తీసుకుందాం రండి. ఇదేంటత్తయ్యా, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం ఖాళీ చేతులతో వెళ్తే పూజ ఎలా చేస్తాము, దీపాలు ఎలా పెడతాము? చూడండి, ముందు మీరు రండి. మేడంకి ఎప్పుడు ఏం చేయాలో అన్నీ తెలుసు. రండి రండి రండి. పదిచారి. రేయ్ లోపలికి వెళ్ళిపోతున్నారా? పదా తీసుకొద్దాం. రేయ్ ఎవరిని తీసుకొచ్చేస్తావురా? అదే ఆ దుర్గని. రేయ్ మనం తీసుకెళ్లాల్సింది పెద్ద తలని కాదురా, చిన్న తలని, అంటే అమ్మాయిని. అమ్మాయినా? దుర్గని కాదా? బాస్ దుర్గని కదా తీసుకురమ్మన్నాడు. కాదురా, బాస్ పొద్దున్నే ప్లాన్ మార్చాడు. అమ్మాయిని, అదే కడుపుతో ఉన్నదాన్ని కాదు, ఆ పక్కనుందే అది, ఆ బక్కమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకురమ్మన్నాడు. దాని పేరు మయూరి అంట. ఇదిగో కావాలంటే ఈ ఫోటో చూడు. కానీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు కదరా, మనం ఎలా గుళ్ళోకెళ్ళి అమ్మాయిని లాక్కొచ్చేస్తాం? వద్దురా, లోపలికి వెళ్ళొద్దని బాస్ చెప్పాడు. దుర్గ మనల్ని గమనించలేదు, ఎందుకంటే మనం అక్కడ ఇక్కడ ఉన్నాం కాబట్టి. గుళ్ళోకి వెళ్తే మనల్ని దుర్గ చూసేసి గొడవ చేసినా చేస్తుంది. వాళ్ళు మళ్ళీ బయటకొస్తారు కదా, అప్పుడు మనందరం అలర్ట్గా ఉంటే ఆ అమ్మాయిని లాక్కెళ్ళి బండెక్కించేద్దాం. లేట్ అయినా పర్వాలేదురా, కిడ్నాప్ చేయడం ఖాయం. ఓకే ఓకే డన్. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఏమ్మా వచ్చేసారా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. కరెక్ట్ టైంకి వచ్చేశారు. మీరు 9 వారాలు చేయమన్నారు, 4 వారాలు చేశాను. మిగతా వారాలు కూడా ఎలా మిస్ చేస్తాను? అవి కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాను. సరే సరే, త్వరగా అన్నీ రెడీ చేసుకోండి, పూజకు టైం అవుతుంది. అవును, పూజ సామాన్ ఏమీ తీసుకురాలేదా? లేదు పూజారి గారు, ఇక్కడ తీసుకుందామని హడావిడిగా వచ్చేసాం. సరేనమ్మా, వెళ్ళి త్వరగా తీసుకురండి. అలాగేనండి. అత్తయ్య పూజా సామాన్ తీసుకుందామనంటే బయట వద్దన్నారు. ఇప్పుడు పూజారి గారు అడిగితే గుడి దగ్గర తీసుకుంటానని చెప్పారు. ఏంటో మీరేం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అత్తయ్య. నేను చెప్తానుగా, ఉండు. మయూరి, ఇదిగో పూజ సామాన్ తీసుకుంటా, వెళ్ళు. ఇదేంటత్తయ్య, బయట నుంచి వచ్చేటప్పుడే కొనుక్కొచ్చుంటే సరిపోయేది కదా, అప్పుడెందుకు వద్దన్నారు, ఇప్పుడెందుకు పంపిస్తున్నారు? మేడం గారు ఏం పని చేసినా ఒక అర్థం ఉంటుందని ఇందాకే చెప్పాను కదా మేడం. ఇప్పుడు మయూరి బయటికెళ్ళి కొబ్బరికాయలు, పూలు, పండ్లు, నిమ్మకాయలు అన్నీ కొనడానికి ఆ షాపుల దగ్గరికి వెళ్తుంది కదా. అక్కడ ఏ షాప్ దగ్గరైనా సరే ఓ 4 నల్లతమ్మ మొద్దులు లాంటి వాళ్ళు, చింపురు జుట్టు వాళ్ళు వచ్చి మయూరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. కిడ్నాపా? అత్తయ్య కిడ్నాప్ ఏంటి? ఏంటత్తయ్య గుడికి తీసుకొచ్చావు, నిజం చెప్పు, ఇది జోక్ కదూ? ఇది జోక్ కాదు, నిజంగా బయట జరగబోయే నిజం. అమ్మో అత్తయ్య, నన్ను కిడ్నాప్ చేస్తారా? అదేంటత్తయ్య, కిడ్నాప్ చేస్తారని మీకెలా తెలుసు? ఇదంతా రాజశేఖర్ ప్లాన్. వాడి మనుషులు ఇక్కడున్నారు, మయూరి కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే మయూరిని పంపిస్తున్నాను. మయూరిని కిడ్నాప్ చేస్తారని మీకెలా తెలుసు? మయూరి నాతో గుడికొస్తోందని సువర్ణ రాజశేఖర్కి ఫోన్ చేసి చెప్పింది. అందుకే రాజశేఖర్ ఈసారి మయూరిని ఎరగా చేసి నన్ను టార్గెట్ చేయాలని ప్లాన్ చేశాడు. ఈ మాటలు నేను విన్నాననేసి
ఆ సువర్ణకి తెలీదు. మరి అంతా తెలిసి మయూరిని ఎందుకు బయటికి పంపిస్తున్నారు? అత్తయ్య, ఎప్పుడు మమ్మల్నందర్నీ కంటికి రెప్పలా కాపాడుకునే నువ్వేనా ఇలా చేస్తుంది? ఏ అత్తయ్య, నన్నెందుకు వాళ్ళకి బలివ్వడానికి పంపిస్తున్నావు? నేనేం తప్పు చేశాను? మయూరి, నేనుండగా మీలో ఎవరికైనా ఏ చిన్న హానినా జరగనిస్తానా? నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఈ రౌడీల వెనకాలే మన గూడెం మనుషులున్నారు. ఒకసారి అటు చూడు. అటు చూడు. నీకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ల ప్రాణాలు అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటారు. ఈ అత్తయ్య మీద నమ్మకం ఉంచు. నేనిదంతా చేసేది ఒక పెద్ద మంచి జరగడం కోసమే. నా మాట నమ్ము మయూరి. ధైర్యంగా బయటికెళ్ళు. పూజ సామాన్లు తీసుకో. వాళ్ళొస్తారు, నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. కానీ నీకు మాత్రం ఏ హాని జరగదు. తర్వాత నేనొచ్చి నిన్ను కాపాడుకుంటాను. సరేనా? ఓకే అత్తయ్య, నేను వెళ్తాను. నువ్వున్నావన్న ధైర్యంతోనే వెళ్తాను. రేయ్ అటు చూడరా. ఏంట్రా ఇది? మనం ఎవరిని కిడ్నాప్ చేయాలో ఆ అమ్మాయి ఒక్కతే ఇలా వచ్చేస్తుంది. వరమిచ్చే దేవత ఎదురొస్తున్నట్టుందిరా. మనకి టైం బాగుందిరా. ఈ కిడ్నాప్ ఎలా చేయాలని ఆలోచిస్తుంటే భలే వచ్చేస్తుందిరా ఆ పిల్ల. రేయ్, ఆ అమ్మాయి బయటకు వచ్చింది. బండి డోర్ తీసి రెడీగా ఉండండి. చూశాన్రా. మందు కొన్నాక మంచింగ్లోకి కోడి దానంతటికి అదే వచ్చి ఫ్రై అయిపోయినట్టు నోరు ఊరుస్తూ చక్కగా వచ్చేస్తుంది కదరా. అమ్మో, ధైర్యంగా బయటకొచ్చేశాను గాని ఈ రౌడీ వెధవల్ని చూస్తుంటే గుండె దడదడ కొట్టుకుంటోంది. ఎక్కడ ఎటువైపు నుంచొచ్చి నన్ను కిడ్నాప్ చేస్తారో తెలియట్లేదే. అబ్బా, క్షణక్షణం గండం అంటే ఏంటో అనుకున్నాను. అది ఇదే అనుకుంటా. అమ్మో, నన్ను తీసుకెళ్లిపోయే వెహికల్ ఇదే అనుకుంటా. అయ్యయ్యో, గుండె పట్టినట్టుగా ఉందే. ఏంట్రా బాబు ఈ టెన్షన్? దేవుడా, నువ్వే కాపాడాలి తండ్రి. దేవుడా దేవుడా దేవుడా, కాపాడు దేవుడా. నన్ను వదిలిపెట్టండి.
మేడం మీ ప్లాన్ ప్రకారమే మయూరిని కిడ్నాప్ చేశారు. అవును చారి, వాళ్ళు ఎటు వెళ్ళారో మనం తెలుసుకోవాలి. అయ్యో అరే అవంతి, నువ్వేం బాధపడకు, మయూరికి ఏం కాదు. అవును మేడం, మయూర్కి ఏం కాదు. తనని తీసుకెళ్తున్న వెహికల్ ని మన వాళ్ళు ఫాలో చేస్తున్నారు. తన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. అవును అవంతి. వదలండ్రా నన్ను! ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అమ్మా, ఎదురుగుండా మనిషి వస్తే కనపట్లేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? ఆవిడనేవి అనుకో, నిజంగానే ఆవిడికి కళ్ళు కనిపించవు.